సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై మరో 4 కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నమ్రతను 4 రోజుల పాటు విచారించగా A3 కళ్యాణి, A6 సంతోషిలను 3 రోజుల పాటు విచారించారు. విచారణకు ఈ ముగ్గురు సహకరించలేదని తెలుస్తోంది. విచారణలో పోలీసులు కీలక విషయాలను తెలుసుకున్నారు. పేద మహిళల అవసరాలను తీరుస్తూ శిశువులను నమ్రత తీసుకొచ్చేవారు. ఆ శిశువులను సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ అంటూ దంపతులకు అందజేస్తున్నట్లు గుర్తించారు. ఇవాళ కస్టడీ ముగిసిన తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, 4 రోజుల విచారణలో భాగంగా డాక్టర్ నమ్రత వద్ద నుంచి ఎటువంటి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన విషయంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ కేసులో మొత్తం 15 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితురాలు ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతని 5 రోజుల పాటు పోలీసులు విచారించారు. ఇప్పటికే 4 రోజులు విచారించి ఈరోజు 5వ రోజు చివరి రోజు మరొకసారి విచారించిన తర్వాత మధ్యాహ్నం మరొకసారి ఆమెని పోలీసులు కోర్టులో సికింద్రాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె ఇచ్చినటువంటి కొంత సమాచారం మేరకు ఈ కేసులో డాక్టర్ విజులత నిన్న మనం చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వైజాగ్ వెళ్తున్నటువంటి డాక్టర్ లతని మాత్రం నిన్న పోలీసులు గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమెపై లుకౌట్ నోటీసుల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్తున్నటువంటి డాక్టర్ లతని మాత్రం నిన్న గోపాలపురం పోలీసులకు శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో మొత్తం 15 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు. అందులో కొంతమందిని కస్టడీకి ఇచ్చింది. వారిలో A3గా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, A6గా ఉన్నటువంటి మరొక సూత్రధారి, మొత్తం ముగ్గురు మాత్రం సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. ఇందులో కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఇందులో A3గా ఉన్నటువంటి కళ్యాణి వైజాగ్ చెందినటువంటి బ్రాంచ్కి మేనేజర్గా ఉన్నారు. అదేవిధంగా A6గా ఉన్నటువంటి మరొక వ్యక్తి కూడా సంబంధించినటువంటి ఆమెపై కూడా పోలీసులు పూర్తిగా కస్టడీలు తీసుకొని విచారిస్తుంది. ఇందులో మొత్తం 15 మంది అరెస్ట్ అయితే అందులో కొంతమంది అతని కొడుకు కూడా, ఇందులో జయంతకృష్ణ అతని కొడుకు జయంతకృష్ణ ఉన్నాడు కాబట్టి అతను బాధితులకు బెదిరింపులకు గురి చేసి పెద్ద ఎత్తున బెదిరింపులకు గురి చేసినట్టు కూడా ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. మొత్తం బాధితులు ఒక్కొక్కరుగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన కేసు వివాదం బయటికి రాగానే తమ బాధితులు మాత్రం క్యూ కడుతున్నారు. ఇప్పటికే 4 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో చాలామంది సరోగసి IVF ద్వారా పిల్లల్ని ఇస్తానని చెప్పి తర్వాత దాన్ని సరోగసి వైపు డైవర్ట్ చేయడం, ఆ తర్వాత క్యాంపులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పుట్టిన బిడ్డ సరోగసి ద్వారా వచ్చిందని వారికి ఇవ్వడం, ఆ తర్వాత వారికి హెల్త్ సమస్యలు రావడంతో ఉదంతాలంతా బయటపడుతున్నాయి. రాజస్థాన్ చెందిన కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం ఉదంతం మొత్తం కూడా తెర మీదకి రావడం జరిగింది. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. అందులో 3 కస్టడీలో తీసుకున్నారు. ఈ రోజుతో డాక్టర్ నమ్రత కస్టడీ కూడా పూర్తవుతుంది. మరి కాసేపులోనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ 4 o'clock వరకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా మరొకసారి తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. చాలా మంది ఏజెంట్ల పాత్ర కావచ్చు, ఆశా వర్కర్ల పాత్ర కావచ్చు, ANMల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. హరీష, థ్యాంక్ యూ సునీల్.